హాయ్ అండి అందరికి ఈ రోజు నేను ఎక్కడున్నానంటే కాటేరమ్మ టెంపుల్ కి వచ్చిన. ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్క 5 నిమిషాలకి ఒక బస్సు వస్తుంది. చూస్తున్నారు కదండి ఇక్కడికి ఎంత మంది భక్తులు వచ్చినారు. ఇక్కడ స్పెషల్ ఏమంటే 9 వారాల పాటు జోడి మర్రి చెట్టుకి మీ ముడుపు కడితే మీ కోరిక అనేది నెరవేరుతుందన్నమాట. ఇంకొన్ని విషయాలు భక్తుల మాటల్లోనే తెలుసుకుందాం. అంటే మీరు ఏమన్నా కోరుకునేది నెరవేరిందా? గట్టిగా కోరుకుంటే అది అవుతుంది అనేసి వాళ్ళు మనస్ఫూర్తిగా మొక్కితే ఖచ్చితంగా అంటే జరుగుతుంది. ఈ గుడికి స్పెషల్ ఏమి 200 ఏళ్ల క్రితం నుండి ఉంది అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదంటే వాళ్ళు గట్టిగా కోరుకున్న తర్వాత జరిగితేనే మళ్ళీ వస్తారు. ఫస్ట్ వారం వస్తారు, అది జరిగిందంటే నెక్స్ట్ వారం కంటిన్యూ చేస్తారు. అలా 9 వారాలు వచ్చి ఇక్కడ కాయ కడతారు. అలాగే అంటే అక్కడ కాయ కడితే నెరవేరుతుందా? వాళ్ళ కోరుకున్నది కంపల్సరీ వాళ్ళు గట్టిగా నమ్ముకొని 9 వారాలు కాయ కడితే జరుగుతుంది. అంటే ముందు సారి కన్నా ఈసారి జనాభా అయితే చాలా పెరిగింది. స్పెషల్ ఏదంటే ఈ రోజు మహాలయ అమావాస్య ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ ఉంటది అనమాట. చూస్తున్నారు కదా అండి, జోడి మర్రి చెట్టుకి 9 వారాల పాటు మీ ముడుపు తీసుకొని తిరిగితే ఖచ్చితంగా అంటే మీ ముక్కు అనేది నెరవేరుతుంది. ఇంకా నేను కూడా నా ముడుపు తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసిన. చూస్తున్నారు కదండి అమ్మవారి దగ్గర ఎంత మంది భక్తులు ఉన్నారు. ఇంకా నేను కూడా నా కోరికను నేను కోరుకుంటున్నా. ఒకసారి మీరు కూడా అమ్మవారిని చూడండి. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే మీరు ముక్కున్న ముక్కు నెరవేరేటట్లయితే కాయిన్ గోడకు అలాగే అతుక్కుంటుంది. ఆ ముక్కు నెరవేరదని తెలిసినప్పుడు ఆ కాయిన్ కింద పడిపోతుంది. సంతానం లేని వారికి ఇక్కడికి వచ్చి బుట్టె కట్టినట్లయితే కేవలం కొన్ని నెలల్లోనే మీకు సంతానం అనేది నిలబడుతుంది. చూస్తున్నారు కదండి ఆ అమ్మవారిని దర్శించుకుండడానికి కోసము ఎంత మంది భక్తులు వస్తున్నారో. కేవలం 9 వారాల్లోనే మీ ముక్కు నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం, అలాగే నా నమ్మకం కూడా. ఈ జోడి మర్రి చెట్టు 300 సంవత్సరాల కిందట ఇక్కడ స్వయంగా ఆ అమ్మవారే నిలిచిందంట. ఈ చెట్టుకి 9 వారాలు ముడుపు కడితే మీ కోరిక ఖచ్చితంగా అంటే నిలబడుతుంది. ఇంకా నేను కూడా నా ముడుపు తీసుకొని 9 ప్రదర్శనలు చేస్తున్నా. ఇంకా నా ప్రదర్శనలు పూర్తయినాక ఆ జోడి మర్రి చెట్టుకి నా ముడుపును ముక్కొని నా ముడుపుని కట్టినాను. ఇంకా ఈ మధ్య నా మీద నరదిష్టి తగలడం వల్ల ఇంకా ఇక్కడ నా మీద ఉన్న నరదిష్టి కూడా తొలగించుకున్నా. ఆ నరదిష్టిని నా ఎడం కాలుతో తొక్కేసా. అంతేకాదండి ఇక్కడ ఎంతో ప్రశాంతమైన గోశాల కూడా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేళ్ళకే నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. అంతేకాదండి ఇక్కడ మన ఇండియాలోని అతి పెద్ద విగ్రహము 275 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాదండి ఇక్కడికి వచ్చే భక్తుల కోసము నిత్య అన్నదానము ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇంకా అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నాడా? బెంగళూరు నుంచి హొస్కోటే దగ్గరకు వచ్చి కాటేరమ్మ టెంపుల్ అంటే ఎవరైనా చెప్తారు.